అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రాముడు అనే పేరు ఒక అబ్సెషన్ అందరికి కూడా. చిన్నపిల్లల దగ్గర నుంచి నిరక్షరాస్యుల వరకు, బాగా చదువుకున్న వాళ్ళ వరకు, ఆధ్యాత్మికత ఉన్న వాళ్ళకి నుంచి అజ్ఞానుల వరకు రాముడు అనే పేరు ఒక అబ్సెషన్. రాముణ్ణి మనం ఇగ్నోర్ చేయలేం. రాముణ్ణి ప్రేమించాలా లేదంటే ద్వేషించాలా, ప్రపంచంలో ఎవరైనా అంతే. అట్లాంటి వ్యక్తిత్వం రాముంది. ఈ తారక మంత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తారక మంత్రంలో ఒక అర్థం ఏంటంటే, విష్ణు సహస్రనామం చదివిందంతా సమానం. రామ 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 అని 3 సార్లు మనం అంటే విష్ణు సహస్రనామం చదివిందంతా సమానం. ఈ జ్ఞానము ఈ దేశంలో పల్లెటూరులో, మారుమూల ప్రాంతాల్లోకి, చాలా లోతైన ప్రాంతాల్లోకి, అడవుల్లోకి, అడవి ప్రాంతాల్లోకి, గిరిజనుల్లోకి, పేదల దగ్గరకి, రోజు కూలి చేసుకునే వాళ్ళ దగ్గరకు కూడా జానపదాల రూపంలో వెళ్ళింది ఈ జ్ఞానం. అందుకనే చాలా జానపద పాటల్లో రామ 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 అని చెప్తాం. శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరాననే రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. దేశంలో ఇప్పుడు నిరంతరం జరిగే ఒక చర్చ ఏంటంటే, రామాయణం కల్పితమా, నిజంగా జరిగిందా, రాముడు ఉన్నాడా లేడా అనేది. సరే, రామాయణం అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చదువుకున్న అజ్ఞానులు, ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, గోల్కొండ అనేది ఉంది, కల్పితం కాదు. భద్రాచలం అనేది ఉంది, కల్పితం కాదు. గోపన్న రామదాసు అనే ఆయన పుట్టింది, కల్పితం కాదు, నిజంగా జరిగింది. తానీషా అనే ఆయన హైదరాబాదుని పరిపాలించింది, నిజం, అబద్ధం కాదు. గోల్కొండలో జైల్లో గోపన్నని పెట్టింది, నిజం, జైలు కూడా ఉంది, దానికి రుజువు కూడా ఉంది. ఏ కారణం లేకుండా తానీషా గోపన్నని వదిలేస్తాడా? రాముడు కనిపించకుండా, రాముడు లేకుండా. ఈరోజు భద్రాచలంలో విగ్రహాలని, ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి గుడి బయట, ఆరు బయట అందరి సమక్షంలో సీతారాముల కళ్యాణం జరుగుతుంది. సో మేము వచ్చిన తర్వాతనే సంఘ సంస్కరణలు జరిగినాయి, అంటరాంతరం ఛాంపియన్స్ మేము, సామాజిక సంస్కరణలన్నీ మేమే చేశాము, కుల వ్యతిరేక పోరాటం మేమే చేసినాము అని చెప్పుకునే వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా ఆధ్యాత్మిక మూలాలు లేకుండా సామాజిక మార్పు రాదు. ఆధ్యాత్మికతని మీరు వెక్కిరించినట్టు చేయడము, చిన్న చూపు చూడడము, రాముని తిట్టడము, ఈ మధ్యలో సినిమాలలో ఒక ఫ్యాషన్ అయిపోయింది, వేశ్య క్యారెక్టర్లకి సీత పేరు పెట్టడము, ఇవన్నీ చేయడం ద్వారా మీరు రాముని కానీ, ఈ దేశ సంస్కృతిని కానీ, ఈ ధర్మాన్ని కానీ కించపరచాలని అనుకుంటున్నారు. కానీ అది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే ప్రపంచ మూలం సనాతన ధర్మం. ధర్మాన్ని పెకలించాలనుకోవడం ఎట్లాంటిదంటే, సూర్యుడి మీద ఉమ్మేస్తే ఉమ్ము పడుతుందా సూర్యుడికి? అంతకంటే హాస్యాస్పదం ఏముండదు. ఇలాంటి పిచ్చి ప్రయత్నాలన్నీ మీరు మానుకొని, కుదిరితే రామాయణం మీ పిల్లలకు చదివించండి, మీరు తెలుసుకోండి. ఎందుకు రామాయణం మన పిల్లలకు చెప్పాలి, మనం తెలుసుకోవాలనుకుంటే, మీరు పోయిన తర్వాత మీ పిల్లల్ని ఈ సమాజం చూసుకోవాలంటే వాళ్ళ వ్యక్తిత్వం అవసరం. ఆ వ్యక్తిత్వం నిర్మాణం కావాలంటే మీరు లేనప్పుడు మీ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? వాళ్ళ వ్యక్తిత్వమే కాపాడుతుంది. ఈ సమాజం మీ పిల్లల్ని పట్టించుకోవాలంటే వాళ్ళు మంచి వ్యక్తిత్వం ఉండాలా. కాబట్టి రామాయణం చెప్పండి. మీరు కాళ్ళు చేతులు నడవలేని పరిస్థితి వచ్చినప్పుడు, కాళ్ళు పనిచేయనప్పుడు, చెవులు పనిచేయనప్పుడు, చూపు మందగించినప్పుడు, జీర్ణక్రియ మందగించినప్పుడు, బాత్రూమ్ కూడా నడిచలేని పరిస్థితిలో మీ పిల్లలు మిమ్మల్ని చూసుకోవాలనుకుంటే మీ పిల్లలకి రామాయణం చెప్పండి. అందుకు రాముడు కావాలి. राम भारत की आस्था है, राम भारत का आधार है, राम भारत का विचार है, राम भारत का विधान है, राम भारत की चेतना है, राम भारत का चिंतन है, राम भारत की प्रतिष्ठा है, राम भारत का प्रताप है, राम प्रवाह है, राम प्रभाव है, राम नीति भी है, राम नीति भी है, राम नित्यता भी है, राम निरंतरता भी है, राम विभु है, विशद है, राम